హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి లారెస్ ల్యాబ్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి నోటిఫికేషన్లు అనేవి డైలీ లేటెస్ట్ నోటిఫికేషన్లో మీకు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరటం జరుగుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. టాపిక్లోకి వెళ్తే మార్చి 22, 23 ఈ 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూస్ అని నిర్వహిస్తారు. మనకి ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ ఎక్కడంటే హోటల్ విఆర్ అశోక గ్రాండ్, ఎల్విన్ ఎక్స్ రోడ్, మియాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. మనం ఇక్కడికి వెళ్తే వాళ్ళు కన్ఫామ్గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డీటెయిల్స్ వచ్చి జాబ్ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రొడక్షన్ ప్యాకింగ్కి వాళ్ళకి డిజిగ్నేషన్ అసోసియేటెడ్, క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీఎస్సీ, బీఫామ్, ఎక్స్పీరియన్స్ 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ విశాఖపట్నంలో ఇస్తారన్న. మన జాబ్ లొకేషను విశాఖపట్నంలో ఇస్తారు. మనకి ఇంటర్వ్యూలు ఎక్కడే నిర్వహిస్తారు హైదరాబాద్లో. మనకి జాబ్ లొకేషన్ అంటే మన జాబ్ చేసే కంపెనీ వచ్చేసి ఇదే కంపెనీలో విశాఖపట్నంలో మనకి లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీఐలో డిజిగ్నేషను అసోసియేటెడ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో ఇస్తారు. ఈహెచ్ఎస్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్లో డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. 1 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకి. విశాఖపట్నంలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇస్తారన్నమాట. ప్రాసెస్ డెవలప్మెంట్ మనకి డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎక్స్పీరియన్స్ 1 to 10 years ఉండాలి మనకి. ఇది హైదరాబాద్లోనే ఇస్తారు. ఇక్కడ హైదరాబాద్లోనే మన లారెస్ ల్యాబ్లో జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ సిస్టంలో డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్, బీఎస్సీ కంప్యూటర్ చేసి ఉండాలి, బీటెక్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్. లొకేషను విశాఖపట్నం లొకేషన్లో జాబ్ లొకేషన్ మనకి. అనలిటికల్ డెవలప్మెంట్గా డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ, ఎంఫామ్ వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 to 10 years ఎక్స్పీరియన్స్. లొకేషన్ వచ్చి హైదరాబాద్. మనకి జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ అండ్ ప్రొడక్షన్లో, ఇన్ఫర్మేషన్ సిస్టంలో, ఈహెచ్ఎస్ డెవలప్మెంట్లో, తర్వాత ప్రాసెస్ డెవలప్మెంట్లో, అనలిటికల్ డెవలప్మెంట్లో మనకి వీటి గురించి అనేది మనకి క్లియర్గా మనం చెప్పడం జరిగింది. ఇదే పాంప్లెట్లో ఇచ్చారన్నమాట. తర్వాత మార్చి 22, 23 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మియాపూర్, హైదరాబాద్ ఈ లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి కన్ఫామ్గా ఫార్మా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎలిజిబుల్. మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారన్నమాట. ఈ మెయిల్ ఐడీలకి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మనకి జాబులకు సంబంధించి మెయిల్ ఐడి అనేది ఈ పాంప్లెట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంకి సంబంధించి మెయిల్ ఐడి వచ్చేసి sitaram.y@larslabs.com. ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్గా విశాఖపట్నం కావాల్సిన వాళ్ళకి డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్కి మెయిల్ ఐడి వచ్చేసి bhagyalakshmi.g@larslabs.com. ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి హైదరాబాద్ జాబులకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఎవ్రీడే మీకు కావాలనుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.